అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత సమయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతరాయుడు కొళాయి స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ప్రభుత్వం నుంచి అంతగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన చేసుకుంటా ఉన్నారు కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు సర్టిఫికేట్ల కళాశాలలో, విద్యా సంస్థలో యువక కూలీ నాలి పని చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఒకవైపు డిగ్రీ పూర్తి చేసుకున్నా కూడా మాకు సర్టిఫికేట్లు రాక ఇవాళ ఉన్నత చదువు చదవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అదే మొన్నటి రోజున ఇదే విద్యాశాఖ మంత్రి మరి అసెంబ్లీ సమావేశాలలో ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. మా ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది. 2000 పైసలకు విడుదల చేస్తున్నారు. మరొక దఫా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి స్వయం ప్రకటించినప్పటికీ నేటికి కూడా 2000 కోట్ల పైసలకు ఇంతవరకు విద్యార్థుల ఖాతాలో జమ కాలేదు. కేవలం ఆ ప్రకటించిన డబ్బులు మరి కేవలం పేపర్ ప్రకటనగా పరిమితం అవుతాయా, లేదంటే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారా అని చెప్పి ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కష్టాలు ఆలోచించి మీరు డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తామని మీరు ప్రతిపక్షంలో చెప్పారు. మరి ఇప్పటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పుడు కూడా మీరు డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ కావచ్చు, పీజీ విద్యార్థులు కావచ్చు, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మరి ఏం మాట్లాడి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తామని చెప్తారు. అదే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏ సభ్యులు మేము సూటి అడుగుతున్నాం. రెడ్ బుక్ లో డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారి ఫీజు నెంబర్ 77 రద్దు చేయాలని మీరు